హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ అయిన మల్టీ మిల్లెట్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ఈ సింపుల్ టేస్టీ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, 2 సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, ఒక పావు కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి వీటిని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఇక్కడ నేను మల్టీ మిల్లెట్ రవ్వ తీసుకుంటున్నానండి. ఈ రవ్వ అనేది బొంబాయి రవ్వ అంతా సన్నగా ఉండదు, కానీ గోధుమ రవ్వ అంతా లావుగా ఉంటుంది. మనము ఈ రవ్వని ఒక గ్లాస్‌తో కానీ, కప్పుతో కానీ ఇలా కొలుచుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వేరే బౌల్ తీసుకొని అందులో 1 గ్లాసు మిల్లెట్ రవ్వకి 3 గ్లాసుల వాటర్‌ని వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇవి మరిగించుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ వేడైతే సరిపోతుంది. అవి వేడయ్యేలోపు మనం స్టవ్ పైన పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా సగం వరకు సాఫ్ట్‌గా మగ్గిపోయాయండి. ఇలా సగం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలు అన్నీ కూడా సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత ఇందులోకి మనము వేడి చేసి పెట్టుకున్న వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకోవటం వల్ల ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా రవ్వ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ ఉప్మా రవ్వని ఉడికించుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ సగం వరకు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర తరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు ఉప్మా రవ్వ అనేది రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం జారుడుగా ఉండాలండి. ఇది చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్‌ని పక్కకు దించి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ సింపుల్ టేస్టీ మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.